హాయ్ అందరికి స్వామియే శరణమయ్యప్ప. అన్ని రోజులు కొంచెం లేటుగా లేసినా పర్లేదు కానీ బుధవారం వచ్చింది అంటే ఎర్లీగా నిద్ర లేవాలి. ఎందుకంటే ఆ రోజు అయ్యప్ప స్వామికి పొంగల్ పెట్టాలి. పూజ కూడా కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి. అందుకని తొందరగా లేవకపోతే ఇంకా అంతే, మా స్వామి వచ్చి తొందరగా కాని అని చెప్పేసి వెళ్తున్నారు. పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత పొయ్యి దగ్గరే ఉంటానండి. ఎందుకనంటే ఎప్పుడు పొంగుతాయో తెలియదు కదా, పొంగేటప్పుడు చూసుకొని వెంటనే బియ్యం వేయాలి కదా అని చెప్పేసి అక్కడే నించుంటా. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే పాలు ఒక్కొక్కసారి బాగా పొంగిపోతాయి. నేను అంతసేపు చూస్తా ఉంటే పొంగలేదులే కానీ తీరా స్వామి వచ్చి మాట్లాడే టైంకి పొంగాయి. హడావిడి అయిపోయింది, పాలన్నీ పొంగిపోయాయండి. మళ్ళీ వెంటనే క్లీన్ చేశాను, అలానే వదిలేస్తే బాగుండదులే అని చెప్పేసి. నేను వాకిలంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసి మా ఆయన పూజ చేసే లోపల పొంగల్ కూడా అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజ అయితే ముగిచ్చేసాము. పిల్లలిద్దరూ నిద్ర లేచారులే గానీ ఇంత చలిగాలం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి పూజలో అయితే కూర్చోబెట్టలేదు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్తున్నారు, శివాలయానికి దర్శనం చేసుకొని రావడానికి. గుడికి వెళ్లే ముందు మా ఆయన స్వామితో ఆశీర్వాదం తీసుకున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.